శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కనకధార స్తోత్రంలో 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఉండే విశేషాలు తెలుసుకుందాం. 21వ శ్లోకం. బిల్వాటవీ మజ్జలస సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ. మనకు ఈ శ్లోకాలంతా కూడా ప్రక్షిప్త శ్లోకాలు, అంటే ఆదిశంకరాచార్యులు గారు రచించినవి కాదు, కానీ అర్థం బాగుంది అందుకని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చెప్తున్న విషయం బిల్వాటవి మధ్య లసత్ సరోజే. బిల్వవనం, అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టమైంది ఏంది? బిల్వవనం అంటే ఇష్టం. అందుకే మనకు లక్ష్మీ అష్టోత్తరం కూడా బిల్వ నిలయాయే నమో నమః అని వస్తుంది. ఆమె అక్కడ నివసిస్తారు కాబట్టి చూడండి, శివుడికి బిల్వపత్రం అంటే ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం. అంత లక్ష్మీ స్వరూపం ఆ బిల్వవనం, అందుకని చెప్తున్నారు. ఆ వనంలో, అటవి అంటే వనం, ఆ బిల్వ చెట్లు ఉండేటువంటి ఒక వనంలో మధ్యలో అక్కడ సరోజం, ఒక సరోవరం ఉంది. అందులో మళ్ళీ ఒక పద్మం ఉంది. అది సహస్రపత్రే. సహస్రపత్రి అంటే అనేక రేకులతో ఉంది, అనంత రేకులతో ఉంది. చాలా పెద్ద పువ్వు, అది బాగా వికసించి ఉంది. ఆ పువ్వు రేకులు అనంతంగా ఉన్నాయి. అటువంటి దాని మీద సుఖ సన్నివిష్టాం, అమ్మవారు సుఖాసనంలో కూర్చున్నారట, ఆ పద్మంలో కూర్చోన్నారట. అష్టాపదాంభోరుహ పాణి పద్మాం, అమ్మవారి యొక్క చేతిలో ఏముందట? 8 దళములతో ఉన్నటువంటి ఆ పద్మం ఉందట, పద్మం పట్టుకో ఉన్నట. అటువంటి ఓ తల్లి సువర్ణవర్ణం, ఎలా ఉందట అమ్మవారు? అక్కడ బంగారు వర్ణంతో మెరిసిపోతున్నట్ట ఆ తల్లి. అటువంటి తల్లిని ప్రణమామి. ప్రణమామి అంటే ప్రణంతుం స్తోతుం వా, సౌందర్యంలో ప్రణంతుం అంటే త్రికరణ శుద్ధిగా, అంటే ఎదురుగా అమ్మవారిని కూర్చోబెట్టి 16 ఉపచారాలతో పూజ చేయడం, అది శరీరంతో చేయడం. మళ్ళీ మనసులో ఆ చేస్తున్నంత సేపు, ఆ అమ్మవారికి 16 ఉపచారాలు చేస్తున్నంత సేపు మానసికంగా కూడా అమ్మవారిని దర్శించడం. మళ్ళీ వాక్కుతో, మనోవాక్కాయ కర్మలు అంటారు. వాక్కుతో అమ్మవారి స్తోత్రం చేయాలి. ఈ 3 కలిపి చేసిన దాన్ని ప్రణంతు అంటారు. అంటే త్రికరణ శుద్ధిగా చేయడం, 3 కలిపి చేయాలి ఒకేసారి. అంటే పూజ చేస్తున్న సేపు మనసు ఎక్కడో ఉండి ఊరికే చేతిలో యాక్షన్ చేస్తున్నట్టు కాకుండా, చేస్తూ మనసు కలిపి మళ్ళీ మనసులో ముద్రించుకొని ఆ భావాన్ని దాని నోటి ద్వారా ఆ యొక్క అష్టోత్తరమో లేకపోతే సహస్రనామాలో ఏదైనా చెప్పేటప్పుడు దాని మీద త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి చెయ్యాలనే విషయాన్ని చెప్తున్నారు. అటువంటి నమస్కారం చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఆదిశంకరాచార్యులు. లక్ష్మీ, అమ్మా లక్ష్మీ స్వరూపమైన ఓ తల్లి, ఇటువంటి నీకు నమస్కారము అనే విషయాన్ని మనకి చెప్తున్నారు. ఇదే మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పారు. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాంబరాంగీం అని అక్కడ కూడా చెప్పారు. చేతిలో పద్మం ధరించి ఉంది, బంగారు వర్ణంతో మెరిసిపోతున్న తల్లి, ఆ పద్మంలో కూర్చున్న తల్లి అని చెప్పి మనకు లలితా శాస్త్రంలో కూడా ఇదే వర్ణించారు. కాబట్టి అటువంటి ఓ తల్లి నీకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. 22. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరం గృణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యులు గొప్పగా చెప్తున్నారు. మనకు దీంట్లో ఉండే విషయాన్ని మనకు శివానంద లహరిలో కూడా చెప్పారు. అక్కడేం చెప్పారు? దురాశ భూయిష్టే దురధిప గృహద్వార ఘటకి దురంతే
సంసారీ దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయతి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థ ఖలు వయం అని అక్కడ మనకి ఆదిశంకరాచార్యులు శివానందరు చెప్పిన భావాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కమలాసన, కమలమును ఆసనముగా కలిగిన వాడెవరు? బ్రహ్మదేవుడు. అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి పుట్టిన తర్వాత ఆయన పద్మంలో కూర్చో ఉన్నాడు. అటువంటి ఆ బ్రహ్మదేవుడు పాణి చేతులతో లలాటే మా యొక్క నురిటి భాగంలో అస్యజంతో జీవులందరి యొక్క మాలాంటి వాళ్ళ జీవుల యొక్క ముఖంలో ఆ నుదురు భాగంలో లిఖితం అక్షర పంక్తి, కొన్ని అక్షరాలతో కూడా ఒక వాక్యాలు రాస్తాడు. ఏమని రాస్తాడట ఆయన? ఆ బ్రహ్మదేవుడు రాస్తాడట రాత. ఏం రాత రాస్తాడట? ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ద్రిం. ధనికులైన వాళ్ళ యొక్క వాకిట్లో నిలబడి వాళ్ళ పడిగాపులు కాస్తూ వాళ్ళిచ్చే సంపద కోసంగా ఎదురు చూస్తూ గడిపే దరిద్రం, అటువంటి దుస్థితి మాత్రం వద్దు, మాకొద్దు. ఇదే మనకు శివానందుడు చెప్పాడు. ఆయన దురాశ భూయిష్టే ధురదీప గృహ ద్వార ఘటకే. ఆ యొక్క డబ్బున్న వాళ్ళ వాకిట్లో చేరి మేము అడుక్కునే పరిస్థితి మాకు తెప్పించవద్దు తండ్రి అని అక్కడ అడిగాడు. ఇక్కడ కూడా అమ్మవారిని ఆ మాట అడుగుతున్నాడు. తల్లి ఎందుకు అలా అంటున్నాడు అంటే, ఇప్పుడు మనం అందరం ఉద్యోగాలు చేస్తున్నామంటే మనందరికీ పైన అధికారులు ఉంటారు, వాళ్ళకైనా పనిచేస్తుంటాం. పైన ప్రైమ్ మినిస్టర్ నుంచి రాష్ట్రపతి నుంచి కింద వరకు అంత పల్లెటూరులో ఉండే ఆ అధికారుల వరకు ఒకరి కింద ఒకరి కింద ఉన్నారు కదా. కాబట్టి అందరి పైన వాళ్ళు చెప్పేది కింద వాళ్ళు ఆచరించాలి, మరియు ఆ డబ్బు కోసంగా ఆశించాలి, ఆ డబ్బుతోనే జీవితం గడపాలి. ఇది కదా మన రాత. అందరూ ఉద్యోగాల కోసం పరిస్థిస్తాం, ఎందుకు? ఇంకోటి కింద పని చేస్తాం. పని చేసినప్పుడు డబ్బు తీసుకోవాల్సిందే, డబ్బు కోసమే కదా పని చేస్తున్నాం. కాబట్టి ధనిక ద్వారా గొప్పవాళ్ళ యొక్క వాకిట్లో నిలబడి ఆ డబ్బు కోసంగా ఎదురు చూసే పరిస్థితి మాత్రం రానియకు. ఇది మా నురిటి ఎవరు రాశారు? ఆ బ్రహ్మదేవుడు రాశాడు. ఈ విధంగా అందరూ ఉద్యోగాలు పెద్ద దగ్గర ఉద్యోగాలు చేసి సంపాదించుకోండి ధనవంతుల దగ్గర పోయి అని చెప్పి మా నురిటి మీద రాత రాశాడు. కాబట్టి మేమంతా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ డబ్బు కోసంగా డబ్బున్న వాళ్ళ వాకిట్లో కూర్చో ఉన్నాం. కాబట్టి తల్లి ఆయనేమో చేత్తో రాశాడు మా నురిటి మీద, నువ్వేం చేస్తావు? పరిమార్జయ మాతరం ఘృణాతే. అమ్మ అటువంటి ఆ రాతని మాత, ఓ అమ్మా నువ్వు తల్లివి కదా. ఆయనేమో చేత్తో రాశాడు, నిన్ను మేము ఆశ్రయించాం. నేను ఇప్పుడు ఇంతవరకు ఈ శ్లోకాల ద్వారా ఆయన ఆశ్రయించగా మాట్లాడుతున్నాడు. నిన్నే నీ పాదాలే ఆశ్రయించున్నాం, నీ పాదాలు ఎట్టి పరిస్థితులు మేము వదలం. కాబట్టి నీ పాదాల దగ్గర నా నుదురు ఉంది, నా నురిటి మీద నురిటి రాతని పరిమార్జయ తొలగించేసి. ఎట్లా? అంఘిరనాథే, నీ పాదాలతో తుడిచేసి. నీ అంఘ్రి అంటే పాదాలు, నీ పాదాలతో మా నురిటి మీద రాసినటువంటి ఆ ధనికుల వద్ద ఆ ద్వారాల్లో నిలబడేటువంటి సంపాదించుకునే దుస్థితి నుంచి ఆ యొక్క రాత ఏది రాసి ఉందో ఆ రాతను నీ కాలుతో తుడిచేసి. ఆయన చేత్తో రాశాడు మా నురిటి మీద, నువ్వు కాలుతో తుడిపేసి. అప్పుడు మేము ధన్యులమైపోతాం. కాబట్టి మాత, ఓ అమ్మా నువ్వు తల్లివి కాబట్టి, దయగల దానివి కాబట్టి నీకే ఇది సాధ్యం. అన్ని ధనములు ఇవ్వగలదాన్ని నువ్వే. ఆ భూలోకంలో ఉండే ధనవంతులు ఎంతవరకు ఉంటారు? వాళ్ళకే స్వతంత్రత ఉందా? నీ అనుగ్రహం ఉన్నంత వరకే కదా వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ నీవు అట్లాంటి దానిగా ధనముకే అధికారివి, నీవే ధన స్వరూపిణివి, ధనలక్ష్మి నువ్వే. అలాంటి ధనలక్ష్మివి నువ్వు మా నురిటి మీద రాసిన ఈ రాతను తుడిచేసి నువ్వే ధనం అనుగ్రహిస్తే ఇంకోరిళ్ళ వాకిట్లో నిలబడాల్సిన కర్మ మాకెందుకు వస్తుంది తల్లి? కాబట్టి దయచేసి ఈ రాతను తుడిచేసేసి కొత్త రాతను రాయి. ఏం రాస్తావు? నువ్వే అనుగ్రహించేసి ఆ డబ్బేదో. అప్పుడు మేము ఎవరిళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మేము ప్రశాంతంగా నిన్నే ఆశ్రయించి ఉంటాం తల్లి అని చెప్పి వినయం ప్రకటించుకుంటున్నారు ఆదిశంకరాచార్య. మనందరి తరఫున ఆయనే సంపాదించాడా? ఆయన ఎవరికి పని చేశాడా? ఏ ధనవంతుడిని ఆశ్రయించాడా? ఏమీ ఆశ్రయించలేదు. మన కోసం అడుగుతున్నాడు, మనం అడగాలి కదా. మనం నిజానికి పొద్దున్న లేచి మనం అందరి మీద ఆధారపడ్డవాళ్ళం, మనం అడగాలి. అందుకని మన తరఫున ఆయన అడుగుతున్నాడు. ఇంకా 23వ శ్లోకం. అంభోరుహం జన్మ గృహం భవత్యా వక్షస్థలం భద్రగృహం మురారే
కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలా గృహం మే హృదయారవిందం. ఇంకా చెప్తున్నారు అంభోరుహం, అమ్మా జన్మగృహం భవత్యా భవతి, నీ యొక్క పుట్టినిల్లు ఏది? ఆ సముద్రం, పాల సముద్రాన్ని చిరికినప్పుడు ఆ పద్మంలోంచి పుట్టుకుంటూ వచ్చావు నువ్వు. అలా వచ్చిన నీవు అంభోరుహం జన్మగృహం, నీ యొక్క పుట్టినిల్లు ఏమైపోయింది? ఆ పాల సముద్రంలోంచి వచ్చినప్పుడు ఆ పద్మంలో పుట్టావు కాబట్టి నీ పుట్టినిల్లు అది. ఆ పద్మం, ఒక పద్మం ఏమో నీకు పుట్టినిల్లు అయిపోయింది. ఇంకోటి వక్షస్థలం భద్రగృహం మురారేహే, ఆ మురాసురుని సంబంధించి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం, ఆ హృదయ స్థానంలో హృదయ పద్మంలో కూర్చో ఉన్నావు. ఎవరికి? విష్ణుమూర్తి యొక్క హృదయ పద్మంలో కూర్చో ఉన్నావు. ఒకటేమో పుట్టినిల్లు పద్మం అయితే, ఇంకోటి మెట్టినిల్లు నీకు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఉండే పద్మమే నిలయమైపోయింది. కానీ అమ్మా నేను ఇంకో కోరిక కోరుతున్నాను. నేను ఏం కోరుతున్నాను? కారుణ్యత, మా దయతో అనుగ్రహించు. నేను అడుగుతున్నాను, నేను ఒక పద్మంలో పుట్టా, ఒక పద్మం మెట్టినిల్లు అయింది, ఒక పద్మం పుట్టినిల్లు అయింది కదా, ఇంకో పద్మం నేను ఇస్తాను, అక్కడ వచ్చి కూర్చో, నేను ధన్యుణ్ణి అయిపోతాను. కారుణ్యత కల్పయ పద్మవాసే, పద్మంలో ఉండే ఓ తల్లి, లీలా గృహం మే హృదయారవిందం, నా హృదయం అనే ఒక పద్మం ఉంది, దాన్ని కూడా నేను శుద్ధం చేశాను. ఆ పాల సముద్రం ఎంత శుద్ధంగా ఉందో నా యొక్క అనాథ చక్రంలో ఉన్న పద్మం కూడా అంత శుద్ధంగా ఉంది. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కూర్చొని అందరి మీద కరుణ చూపిస్తావు కదా, అలాగే నా హృదయ పద్మంలో కూడా వచ్చి కూర్చుంటే నిరంతరం నీ ధ్యానంలో ఉంటా కదా, నేను కూడా, నాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు. కాబట్టి నా అనాథ చక్రంలో ఉన్న పద్మంలో వచ్చి హృదయారవిందం, నా హృదయ పద్మంలో వచ్చి దయ ఉంచి కూర్చు తల్లి, అందరి మీద కరుణ చూపించి తల్లివి, నా మీద కూడా ఈ కరుణ చూపించి నా హృదయ స్థానంలో కూర్చో అమ్మా, లీలా గృహం, హాయిగా విలాసంగా విహరిస్తూ కూర్చో అమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. 24 స్తువంతి స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఏం చెప్పాడు? స్తువంతి, ఈ విధంగా ఈ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే స్తోత్రం చేస్తున్నాడో తల్లి, ఎటువంటి నువ్వు త్రయీమయీం, వేదాల రాసివి నువ్వు, వేద స్వరూపిణి నువ్వు. ఆ వేదాలు ఉండబట్టే కదా భగవంతుడు ఒకడు ఉన్నాడని వాడు పట్టుకోవాలని మాకు తెలిసింది. ఇది తెలియజేసిన వాళ్ళు ఎవరు? భగవంతుడే తెలియజేశాడు. కాబట్టి తల్లి 3 త్రయి అంటే అప్పుడున్న 3, వేదవ్యాసుడు విభజించక ముందున్న 3, అప్పుడు 3 ఉన్నాయి వేదాలు. కాబట్టి త్రయీమయం 3గా ఉన్న వేద రాశిలో కూర్చున్న ఓ తల్లి, అంటే నీ తత్వం తెలుసుకోవాలంటే మాకు వేదాలే గతి. అటువంటి వేద స్వరూపిణి నీవు త్రిభువన మాతరం, 3 లోకాలకు కూడా తల్లివి నువ్వు. రమాం, రమాం అంటే ఆనంద స్వరూపిణివి. నువ్వు ఎటువంటి దానివి? మాలోనే కూర్చొని మాకు ఆనందం కలిగించగల ఆత్మస్వరూపానివి. అంతటి నీ తత్వం తెలుసుకోవాలంటే వేదాలు కావాలి. వేదం ద్వారా తెలుసుకుంటే అన్ని భువనాలకు నువ్వే తల్లివనే విషయం తెలుస్తుంది. అదే కాకుండా మాలోనే కూర్చున్న ఆనంద స్వరూపిణి అని కూడా మాకు తెలుస్తుంది. అటువంటి ఓ తల్లి, ఎవరైతే నిన్ను స్తోత్రం చేస్తారో ఈ స్తోత్రం ద్వారా, ఈ కనకధార స్తోత్రం ద్వారా, వాడికి ఏమవుతుంది? గుణాధిక, గుణములు అన్ని కలిగిన వాళ్ళందరిలో కూడా అధికుడు అయిపోతాడు. అంటే అన్ని గుణాలు వాడికి వచ్చేస్తాయి. గురుతర భాగ్య భాజినో, వాడికి అనేక సంపదలు కలుగుతాయి. భవంతితే భువి, ఈ యొక్క భువి, ఈ భూలోకంలో ఉన్నంత వరకు వాడు ఈ భూలోకంలో బుధ అంటే పండితుల ఒక అర్థం, దేవతల ఒక అర్థం. పండితుల చేత వాడి యొక్క ఆశయాలు, వాడి యొక్క గుణాలు చూసి మహా పండితులే మెచ్చుకుంటారు వాడిని. ఇంకా దేవతల అనుగ్రహం, ఇంకా చెప్పాలా, దేవతల అనుగ్రహం కూడా వాడికి దండిగా ఉంటుంది. ఎందువల్ల? ఈ యొక్క స్తోత్రం యొక్క మహిమ అది. కాబట్టి ఓ తల్లి, అన్వహం, ఎవరైతే విడవకుండా రాత్రి పగలు లేకుండా ఈ స్తోత్రాన్ని చదువుతారో అటువంటి వాళ్ళకి వాడు గుణవంతుల్లోనే గుణవంతుడవుతాడు, పండితుల్లోనే పండితుడవుతాడు. పండితుల చేత, దేవతల చేత వాడు ప్రశంసించబడతాడమ్మా.
అటువంటి భాగ్యం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో. ఇంకా ఫలశ్రుతి చెప్తున్నారు. సువర్ణధారా స్తోత్రం యశ్శంకరాచార్య నిర్మితం త్రిసంజం యఃపఠే నిత్యం స కుబేర సమో భవేత్. ఎవరైతే ఈ సువర్ణ ధార, ఈ కనక ధార, ఈ బంగారు ఉసిరికాయలు కురిసినటువంటి ధారగా కురిసినటువంటి ఈ స్తోత్రాన్ని శంకరాచార్య నిర్మితం, ఆది శంకరాచార్య నిర్మించబడినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రిసంధ్యం 3 కాలాల్లో, ఉదయం సంధ్యలో, మధ్యాహ్నం సంధ్యలో, రాత్రి సంధ్యలో 3 కాలాల్లో ఎవరైతే పఠే నిత్యం ఎవరైతే పఠిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఎప్పటి నిత్యం ప్రతిరోజు కూడా స కుబేర సమో భవేత్, వాడే కుబేరుడు అవుతాడు. ఆ లక్ష్మీదేవికి ఉన్న అసిస్టెంట్ కుబేరుడు, అటువంటి కుబేరుడు నవనిధులకు నిలయమైన వాడు, అటువంటి వాడితో సమానంగా భూలోకంలోనే అయిపోతాడు. అంతటి గొప్ప భాగ్యం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని చదివితే అని చెప్పి ఫలశ్రుతి చెప్పేశారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఈ విధంగా మనం ఈ కనకధార స్తోత్రాన్ని మొదలు పెట్టుకొని ఇంతవరకు 25 శ్లోకాలతో ఉన్న దాన్ని ప్రక్షిప్త శ్లోకాలతో కలిపి కూడా మనం వివరణగా చెప్పుకున్నాం.